బర్నబా భూములు అమ్మేసి పెట్టేశాడు. మిగిలిన అపోస్తలులు భూములు అమ్మేశారు, ఇల్లు కూడా అమ్మేశారు. సంఘమంతా బాగా వెళ్తుంది, అందరికీ సమిష్టిగా ఉంది. ఏక మనస్సు ఏక ఆత్మ మనందరి మధ్య ఉన్నాయి. సఫీరా మనం కూడా మన భూమిని మన ల్యాండ్ని అమ్మేద్దామా అని భర్త భార్యతో అన్నాడు. అందరినీ చూసి వాళ్ళు అమ్మేశారు కాబట్టి మనం కూడా అమ్మేద్దాం మరి అన్నట్టు ఆవిడ మనస్సులో ఇష్టము లేకుండానే అమ్మేద్దాం, దేవునికి ఇచ్చేద్దాం అని ఒక ప్రణాళికకు వచ్చేసింది, ఐడియాకు వచ్చేసింది. కానీ ఆ కొద్ది రోజుల క్రితమే హెచ్చరిక పుత్రుడు అని యోసేపు పేరు అపోస్తలులు ఎందుకు మార్చారో, అంతవరకు ఉన్న పేరు అపోస్తలులు ఎందుకు మార్చారో, ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఈ కుటుంబము గ్రహించలేకపోయింది. నిజంగా ఆ పేరు మార్చడం వీరికి హెచ్చరిక, అది అననీయ సఫీరాలకే హెచ్చరిక పుత్రుడిని సరిగ్గా వీరి మరణానికి ముందే ఎందుకు హెచ్చరిక పుత్రుడిని పెట్టబడాలి అంటే, వీళ్ళకు జరగబోయే ఒక ప్రమాద ఘంటిక, వీళ్ళకు జరగబోయే ఒక మరణ వార్త, వీళ్ళకు మరణం వస్తుంది రాబోతుంది అన్న హెచ్చరిక బర్నబాసు ద్వారా అపోస్తలులు పెట్టిన పేరు ద్వారా వీరికి జారీ చేశాడు. కానీ ఆ హెచ్చరికను వీళ్ళు పట్టుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.